నేను ఒక విషయం చెప్తానండి. దయచేసి నెగెటివ్‌గా ఆలోచించకండి. నెగెటివ్‌గా చెప్తున్నానని భయపడకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటది. నేను ఒక విషయం చెప్తానండి. ఇంటికి ప్రథమ సంతానం గనక ఈ రాశులలో గనక జన్మిస్తే, ఈ తేదీలలో గనక మీరు జన్మిస్తే చాలా వరకు కోల్పోతారండి. ఎక్కువగా నష్టాలు జరుగుతుంటాయి. నిజంగా మీరు ఎంత కష్టపడి పని చేసినా ఒక్క పైసా కూడా మిగులుబాటు అనేది ఉండదు. కేవలం తిండి, బట్ట, పొట్ట అన్నట్టుగానే కొనసాగుతుంది గానీ, ఏ ఒక్క రూపాయి కూడా సంపాదించి ఇది నిలబెట్టుకున్నామని ఒక్క ప్రూఫ్ ఇవ్వండి చూద్దాం. అస్సలే ఉండదు. నేను 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఒక్క ప్రూఫ్ ఇచ్చి చూడండి. నేను ఇంటికి మొదటి సంతానమేనండి. మీరు చెప్పిన రాశిలో పుట్టానండి. ఈరోజు కోట్లలో పడిగెత్తుతున్నానండి. అసలు డబ్బులకి ఎలాంటి లోటు లేదండి. ఒక్కరు చెప్పండి చూద్దాం. చెప్పలేరు. ఎందుకంటే చాలా వరకు కష్టాలున్నాయండి మీకు. ఎందుకంటే నా రిసర్చ్‌లో ఇప్పటివరకైతే నాకు అలాంటి వాళ్ళు దొరకలేదండి. బాగుపడ్డాము అని చెప్పిన వాళ్ళు లేరు. ఎవరంటే వాళ్ళు ఇంటికి ప్రథమ సంతానం తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారు, మకర రాశి వారు. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఇంటికి ప్రథమ సంతానం గనక అయినట్టయితే చాలా వరకు నష్టాలు జరుగుతాయి. తర్వాత 3 తారీఖు, 12 తారీఖు, 21, 30 ఈ తేదీలలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఎక్కువగా సమస్యలకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే వీళ్ళు తులారాశిలో, వృషభ రాశిలో పుట్టి ఉంటారు. అదొకటి మెయిన్ సమస్య. తర్వాత ఇంకొక విషయం ఏందంటే మెయిన్‌గా ఇంటికి ప్రథమ సంతానం ఈ తేదీలలో జన్మించకూడదు. 8, 17, 26 తేదీలు. తర్వాత 6 తారీఖు, 15 తారీఖు, 24 తారీఖులో ఇంటికి ప్రథమ సంతానం జన్మించిన వారు ఈ 2 తేదీలలో జన్మించకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు జన్మించారు, మనం ఏం చేస్తాం? భగవంతుడు ఇచ్చాడు. మనం ఏం చేయగలుగుతాం? అది మనం రాసిపెట్టిందా? ఇలాంటివి మీరు ఇప్పుడు వినొచ్చు. కాబట్టి దాని నుంచి బయటపడే మార్గం ఏంటంటే మన పేరులో డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. వాటిని సెట్ చేసుకుంటే సరిపోతుంది. పేరులో సంఖ్యాబలం మినిమం డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెట్ చేశామంటే ఆటోమేటిక్‌గా మీరు బాగుపడతారండి. కానీ నేను ఒకటే చెప్తున్నాను. పరిష్కారం ఉంది కాబట్టే నేను ఈ వీడియో తీయగలిగాను. పరిష్కారం లేకపోతే మిమ్మల్ని భయపెట్టినట్టే. కాబట్టి నేను భయపెట్టను మిమ్మల్ని. మీరు బాగుపడాలని నేను ఆలోచన చేస్తాను. మీరు బాగుపడాలనే తత్వం ఎవరికి ఉంటుందంటే మీ తల్లిదండ్రులకు. మీరు పెంచిన తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడికి ఉంటుంది. మూడో వ్యక్తిగా నాకు ఉంటుందండి. మిమ్మల్ని బాగుపరచాలి అనే ఆలోచనలో నేనున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపరుస్తానండి. మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు నమ్మండి.